నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ భద్రత పైన ఢిల్లీలో కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దు రాష్ట్రాలకి సంబంధించిన సీఎంలతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించిన పరిస్థితి. మరోవైపు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో కూడా వరుస సమావేశాలు ఈరోజు ఉండబోతున్నాయి. అదేవిధంగా 10 గంటలకు ఒక ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండనుంది. నిన్న సాయంత్రం విదేశాంగ కార్యదర్శి నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ 2.0 తర్వాత జరిగిన పరిణామాలేంటి ఈ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఓసి వెంబడి ఏం జరిగింది నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు అనేది కూడా పూర్తి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రాబోతోంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటేష్ పూర్తి సమాచారం అందించేందుకు. వెంకటేష్, చూస్తున్నాం అటు ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ భారీగా షెల్లింగ్కి పాల్పడుతున్న విజువల్స్ ఒకసారి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. భారత బలగాలు తిప్పికొడుతున్నప్పటికీ కూడా. అదేవిధంగా వరుస సమావేశాలు ఈరోజు ఢిల్లీలో ఒక పరిణామం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వెంకటేష్? భారత్ రాత్రి పూర్తిగా పాకిస్తాన్ కు చాలా ధీటైనటువంటి జవాబు ఇచ్చింది. దాదాపు 45 నుంచి 50 వరకు మిసైల్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించి మిలిటరీ కేంద్రాలను టార్గెట్ గా చేసుకున్నప్పటికీ పాకిస్తాన్ ప్రయత్నాలన్నీ కూడా విఫల ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. పాకిస్తాన్ చేసినటువంటి అన్ని రకాల కుట్రల్ని, టార్గెట్లను అన్నిటిని కూడా భగ్నం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. కంప్లీట్ గా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యాక్టివ్ గా పనిచేసింది. S-400 తో సహా L-70 లాంటి కొత్త సిస్టమ్స్ అన్ని కూడా క్లియర్ గా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అన్ని సిస్టమ్స్ అన్నిటి కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో డిసైసివ్ విక్టరీ మనకు ఇప్పటివరకు లభించింది. గత 8వ తేదీ నుంచి కంటిన్యూస్ గా మూడు సందర్భాల్లో పాకిస్తాన్ అటాక్ చేసేందుకు ప్రయత్నం చేసింది. సో 3 సందర్భాల్లో పాకిస్తాన్ చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా నిష్ఫలమయ్యాయి. సో మళ్లీ పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తూ మళ్లీ అవేంజ్ చేస్తుందా ఈ రోజు కూడా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఆ నేపథ్యంలోనే పూర్తిగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఇటు బీఎస్ఎఫ్ గానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ గానీ కంప్లీట్ గా ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఎలాంటి థ్రెట్ అయినా కానీ క్షణాల వ్యవధిలో న్యూట్రలైజ్ చేసే విధంగా డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయింది. సో వరుస ఓటములను తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ప్రధానంగా సరిహద్దు నియంత్రణ రేఖ వెంట భారీ ఎత్తున ఫైరింగ్ కు పాల్పడుతోంది. ఆర్టిలరీ ఫిరంగులను ఉపయోగించి భారీ ఎత్తున అమ్యునేషన్ ఉపయోగించి సివిలియన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా పూంచ్, అఖ్నూర్ ఈ సెక్టార్లపైన ప్రధానంగా పాకిస్తాన్ రేంజర్స్ టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడిన నేపథ్యంలో వాటిని పూర్తిగా గ్రామాలన్నింటిని కూడా ఖాళీ చేయించారు. సో ఆ గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం నిర్వీర్యంగా మారినటువంటి పరిస్థితి, నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి. వాటితో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నింటిలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. కంటిన్యూగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ దాన్ని ట్యాకిల్ చేసే విధంగా కంప్లీట్ గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా వారికి అందజేశారు. సో ఆ మేరకు ప్రజలను ప్రిపేర్ చేశారు. సో ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఎల్ఓసి వద్ద ఇంకా ఏవైనా పాకిస్తాన్ మళ్లీ ఎస్కలేషన్ చేస్తే బ్యాకప్ కోసం సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలను కూడా నిన్ననే డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. సో బ్యాకప్ టీమ్ గా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ చేతుల్లో ఉంది. మరింత ఎస్కలేషన్ కోరుకుంటే దానికి గట్టి జవాబు ఇచ్చే దిశగా భారత్ పూర్తిగా అస్త్ర శస్త్రాలతో పూర్తిగా సర్వసన్నద్ధంగా ఉన్న పరిస్థితి. పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతి దాడి మాత్రమే చేస్తున్నాం. మొదట ఉగ్రవాద స్థావరాలు, ఆ తర్వాత మళ్లీ ఎస్కలేషన్ పాకిస్తాన్ నుంచే స్టార్ట్ అయితే ప్రతి దాడి మాత్రమే భారత్ చేసిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో మనమే దాడి చేసే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటున్నారు. అంటే భారత్ విదేశాంగ విధానం కూడా ఇది. మనంతటా మనం ఎవరిపైనా దాడికి వెళ్ళామనేది భారత్ యొక్క విదేశాంగ విధానం. కానీ మన జోలికి ఎవరైనా వస్తే వారి అంతు చూసే వరకు నిద్రపోం. ఇది భారత్ యొక్క విదేశాంగ విధానం. సో ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ చేసేటువంటి చర్యకు ప్రతి చర్య వారు ఒక్కటి కాలిస్తే తాము 10 కాల్చేందుకు, అవసరమైతే 100 కాల్చేందుకు కూడా భారత్ రెడీగా ఉంది. సో ఆ నేపథ్యంలో మనం నిన్న విదేశాంగ కార్యదర్శి ప్రెస్ మీట్ చూడాలి. ఎస్కలేషన్ అంటే కయ్యానికి కాలు దువ్వింది మొదట పాకిస్తానే. ఈ నెల ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ తో పాకిస్తాన్
కయ్యానికి కాలు దువ్వడం మొదలుపెట్టింది. దాంతో మే 7-8 మధ్యలో భారత్ అటాక్ చేసింది. ఆ తర్వాత కంటిన్యూస్ గా పాకిస్తాన్ అటాక్స్, ఆ తర్వాత ఇండియా అటాక్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో యాక్షన్ కు రియాక్షన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆ విధానం ప్రకారం ముందుకెళ్తున్నాం. అందుకే ఇప్పటివరకు కూడా భారత్ తీసుకున్నటువంటి ఏ చర్యను ఏ దేశం కూడా విమర్శించలేదు. ఖచ్చితంగా కొంత శాంతించండి అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. కానీ భారత్ కు రైట్ టు రెస్పాండ్, రైట్ టు డిఫెండ్ అనేటువంటి ఒక పవర్ ఉంది. సో ఆ నేపథ్యంలో క్లియర్ గా భారత్ చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మనకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ గా దాని అవతల కూడా వెళ్లి ధ్వంసం చేయగలిగినటువంటి శక్తి మన వద్ద ఉంది. అగ్ని 6 రేంజ్ 10,000 కిలోమీటర్ల రేంజ్ ను కూడా హిట్ చేయగలిగినటువంటి అగ్ని 6 రేంజ్ ఉంది. అలాగే రాడార్ కు దొరకకుండా వాటిని మాయ చేసి మభ్యపెట్టి దూసుకెళ్లగలటువంటి సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి మన వద్ద ఉన్నప్పటికీ వాటిని ఇంకా ఉపయోగించలేదు. పాకిస్తాన్ ఏవైతే ఉపయోగిస్తుందో ప్రస్తుతం వరకు కేవలం డ్రోన్ అలాగే మిసైల్ వార్ మాత్రమే కొనసాగుతుంది. సో ఇంకా హై లెవెల్ బాలిస్టిక్ మిసైల్స్ ను ఉపయోగించట్లేదు. కేవలం 40, 50, 100 ఈ రేంజ్ లో వరకు ఉన్నటువంటి మిసైల్స్ మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. సో బాలిస్టిక్ మిసైల్స్ కనుక ఉపయోగిస్తే అది పాకిస్తాన్ లో ఏ నగరాన్నైనా కానీ ధ్వంసం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మిసైల్స్ మన వద్ద ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే భారత్ క్లియర్ గా కోరుకుంటోంది పాకిస్తాన్ ఏదైతే రిటాలియేషన్ చేస్తుందో దానికి ఈక్వల్ రిటాలియేషన్ ఉంటుంది. తాము కూడా భారత్ కూడా శాంతిని కోరుకుంటుంది. కానీ అక్కడ పాకిస్తాన్ కూడా అదే రకంగా వ్యవహరిస్తేనే తాము వ్యవహరిస్తాం తప్ప చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా భారత్ స్పష్టం చేస్తుంది తన యాక్షన్స్ ద్వారా. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్ని అధికారిక వివరాలన్నీ కూడా కాసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రతినిధులందరూ కూడా అన్ని వివరాలను కూడా అందించబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అజిత్ దోవల్తో మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించబోతున్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో సమీక్ష జరగబోతున్నారు. సో ఒక్కసారిగా మరోసారి అంతా ప్రిపేర్డ్నెస్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేయబోతున్నారు ఈ రోజు. ఓకే వెంకటేష్, రైట్. సో